ఇక ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా నడవాలంటే పూర్తి స్థాయి అధికారులను నియమించాల్సిన అవసరం ఉందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. విద్యానగర్లో బీసీ భవన్లో నిరుద్యోగులు బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు, మండలాలు, మున్సిపాలిటీలకు గ్రూప్ పోస్టులను మంజూరు చేసి డైరెక్టర్ రిక్రూట్మెంట్ కోటా లెక్కించాలన్నారు. గ్రూప్ 1లో 50%, గ్రూప్ 2లో 30 నుంచి 40% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద లెక్కించి పూర్తి స్థాయిలో భర్తీ చేయాలన్నారు. ఒకే దఫాలో అన్ని పోస్టులు భర్తీ చేస్తున్నందువల్ల మెరిట్ అభ్యర్థులు ఈ పోస్టులన్నింటికీ సెలెక్ట్ అవుతున్నారని, దీంతో మిగతా భారీగా పోస్టులు మిగిలిపోతున్నాయన్నారు. ఆప్షన్ పద్ధతి అమలు చేసి వెయిటింగ్ లిస్ట్ ప్రకారం భర్తీ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక్కడ గ్రూప్ 1 లోపల ఆర్డీఓ పోస్టులు, డిప్యూటీ కలెక్టర్ పోస్టులు భర్తీ చేసినట్లయితే ఐఏఎస్ కన్ఫామ్ కు 30-40 మంది చొప్పున ప్రతి ఇయర్ భర్తీ చేస్తే మొత్తం ఐఏఎస్ పోస్టులని భర్తీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇందులో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలి. ఉన్నత స్థాయి సమావేశం అంటే 4-5 ఆఫీసర్లు కాదు, నిరుద్యోగ నాయకులు, దీని మీద అవగాహన ఉన్నటువంటి అనేక మంది ఎక్స్పర్ట్స్ను, కోచింగ్ సెంటర్ డైరెక్టర్లను, అదేవిధంగా నిరుద్యోగం గురించి పోరాడే నాయకులను అందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి దీని మీద తరువుగా చర్చించి ఒక అవగాహనతోటి మొత్తం పోస్టులు భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, పోస్టులు అన్నీ ఒకటేసారి భర్తీ చేయడంతో అందరు ఒక మెరిట్ ఉన్నకే జాబులు వస్తాయి. ఒక మెరిట్ అభ్యర్థికి గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 2 వస్తుంది, డిఎస్సీల టీచర్ పోస్ట్ వస్తుంది, గురుకులాల టీచర్ పోస్టు. ఒక అభ్యర్థికి 7 పోస్టులు వచ్చాయి ఒకటేసారి. ఏర్పాటు చేసిన 23 జిల్లాలో కొత్త పోస్టులను వెంటనే ఏర్పాటు చేసిన 23 జిల్లాలో కొత్త పోస్టులను వెంటనే నాయకత్వం